అసలు ఏం జరిగింది? చెల్లెకి ఏం జరిగింది? ఆ పెళ్లి ఏంటి? అసలు ఏం జరిగింది అసలు మీ లైఫ్ లో? అమావాస్య ఏదో ఉంది ఆ రోజు. ఓకే, పెళ్లి రోజా? పెళ్లి రోజు. పెళ్లిలా అక్షింతలతోనే ఆమెకు స్టార్ట్ అయిందన్న. వామ్మో. అంటే అక్షింతలు ఏం చేసేసారు? అంటే ఇప్పుడు విలేజ్ లో ఎక్కువ మ్యాజిక్ అంట. మ్యాజిక్. 12 దాటిన తర్వాత లేచి కూర్చుంది సడన్ గా మధ్యరాత్రి. అన్యాయం చేసినోడు ఎగ్జాక్ట్లీ దాంట్లోనే ఉన్నాడు, అది మనకు కూడా తెలుసు. కానీ మేము కూడా ఎంతో గ్రాండ్ గా చేసినాం పెళ్లి. మన దగ్గర ఉన్నా లేకున్నా అప్పు తెచ్చి చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసినాం అన్న. కనీసం ఒక వారం రోజులు, నెల రోజులు కూడా ఉండాలి సంతోషం మన ఇంట్లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక డిఫరెంట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో ఒక లైఫ్కి సంబంధించిన రియల్ స్టోరీ అనేది చెప్పుకోవచ్చు. నిజంగా ఆ బ్రదర్ మనని అయితే అప్రోచ్ అయ్యాడు. సో ఆ వ్యక్తి ఆవేదన వింటుంటే నిజంగా అంతో ఇంతో కాదనమాట. సో ఒక కూతురు తన ఇంట్లో ఉంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ కన్న తల్లిదండ్రులు, అలాగే తోడబుట్టిన అన్న కానీ తమ్ముడు కానీ. సో ఈ స్టోరీకి సంబంధించి సో ఒక ఇంట్లో ఎంతో చక్కగా, ఎంతో హ్యాపీగా ఒక కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనేది చెప్పుకోవచ్చు. సో చాలా సంతోషంగా బతుకుతూ ఉన్నారు. సో ఆ తల్లి కూడా ఆ ఇంట్లో ఒక కొడుకు, ఒక కూతురు, ఒక అమ్మ, నాన్న, ఒక ఫ్యామిలీ చాలా మంచిగా బతుకుతూ ఉన్నారు. సో ఆ అమ్మాయి కూడా 10th క్లాస్ దాకా చదివింది. సో నెక్స్ట్ ఇంటర్ చదువుదాం అనుకున్న ఆ సందర్భాలలో కూడా ఆ తల్లికి పెళ్లి కావడం చూస్తున్నాము. సో వాళ్ళ బావతో తనకి పెళ్లి కావడం మనం చూస్తున్నాము. సో ఇంట్లో పెళ్ళి అంటే చాలామంది సంతోషపడతారు. అంటే కన్న తల్లిదండ్రులకి ఉంటుంది, ఎందుకంటే ఆ పాప చిన్న ఉన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇంట్లో నుంచి వెళ్తుంటే ఆ బాధ ఉంటుంది. కానీ సో ఒక ఇంటికి వెళ్తుంది, మన ఇల్లు వదిలిపెట్టుకొని తన అత్తగారింటికి వెళ్తుంది అంటే ఇంకో అమ్మగారింటికి వెళ్తున్నంత సంతోషంగా ఆ తల్లిదండ్రులు కానీ ఎంతో గ్రాండ్గా, అంటే ఈ కుటుంబానికి సంబంధించి కూడా ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఆ కూతురు అయితే పెళ్లి చేయడం మనం చూస్తున్నాము. సో ఆ పెళ్ళి ఏదైతే వాళ్ళు చేసిన ఆ పెళ్ళి ఉందో, సో అందరికీ సంతోషాన్ని ఇస్తే ఆ పెళ్ళి వాళ్ళకి చేదు అనుభవం అనే చెప్పొచ్చు. సో ఆ పెళ్ళి తర్వాత టోటల్లీ వాళ్ళ లైఫ్ చేంజ్ అనే చెప్పుకోవచ్చు. అసలు ఏమి జరిగింది, ఇదైతే రియల్ స్టోరీ అనమాట. సో నిజంగా ఈ యొక్క కష్టంతో, ఈ యొక్క బాధతోని నాకు వచ్చిన ఈ బాధ, మా తల్లిదండ్రులు పడే ఈ యొక్క బాధ ఏ ఇంట్లో పడొద్దు అని చెప్పి కూడా ఆ వ్యక్తి యొక్క సాంగ్ రూపంగా తను ఆవేదనని వ్యక్తం చేశాడు. నిజంగా ఆ సాంగ్ వింటూ ఉంటే కన్నీరు ఆగవన్నమాట. నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఆ సాంగ్ నేను మొత్తం మరీ రిపీట్ చేసి చూశాను. నిజంగా ఆ బాధ వెలకట్టలేనిదనే చెప్పుకోవచ్చు. సో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళ కూతురు ఒక ఏమి లేని ఒక మనిషిగా పక్కన పడింది. సో ఎంతో సంతోషంగా ఉండే వాళ్ళ చెల్లె పెళ్ళికి ఎంతో సంతోషంగా ఫ్రెండ్స్తో గడిపిన ఆ అన్న అనాథగా మిలిగాడు. ఎంతోమంది ఉన్నా కూడా ఒక చెల్లె లేనిది, ఒక అక్క లేని ఆ బాధని వెలకట్టలేనిది అనమాట. సో అసలు ఏమి జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నిజంగా చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఇలాంటి బాగా జరుగుతున్నాయి. ఎలాంటివి అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాక మీకు అర్థమవుతుంది. సో మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రజలారా మీరు ఈ ఇంటర్వ్యూ అయితే చూడండి. ఎందుకంటే తన కోసం తను ఏదో ఫేమ్ కావాలని చెప్పి ఇంటర్వ్యూ అయితే చేస్తలేడు. సో నా ఇంట్లో జరిగిన ఈ యొక్క బాధ, మేము ఇంట్లో పడే ప్రతిరోజు ఈ యొక్క నరకాన్ని నేను ఈ జనాలకి, ప్రజలకి చెప్దాం అనుకుంటున్నా అని చెప్పి కూడా తను కెమెరా ముంగటికి రావడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. కానీ నేను చెప్పాలి, ఈ సమాజాన్ని నేను మార్చాలి. నాలా ఇంకే అన్నా బాధపడొద్దు, నాలా ఏ కుటుంబం బాధపడొద్దు, మా అమ్మ నాన్న పడే ఆవేదన మేము చూస్తున్నామంటూ కూడా ఆ బ్రదర్ బయటికి రావడం మనం చూస్తున్నాము. నిజంగా ఆ బ్రదర్ని మనము అప్రిషియేట్ చేయాలి, థ్యాంక్ యూ చెప్పాలి. కానీ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఇంటర్వ్యూ అయితే పూర్తిదాకా చూడండి. ఎందుకంటే ఈ సమాజంలో మనం బాగా చూస్తున్నాము, ఇలాంటి ఘటనలకి దూరంగా ఉండాలి. తన లైఫ్లో ఏం జరిగిందంటే తప్పకుండా చూడాలి. సో ఇంకెందుకు, సో బ్రదర్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. తన పేరు రామ్ అనమాట. ఒక చిన్న కుటుంబంలో పుట్టాడు. అసలు ఏం జరిగింది వాస్తవంగా, ఎందుకు తను అనాథలా బాధపడుతున్నారు, ఎందుకు ఆ సాంగ్ తీయాల్సి వచ్చిందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో వెళ్దాం, మనం అతని దగ్గరికి వెళ్ళి క్లారిటీగా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో వెళ్దాం, అక్కడ వెళ్ళి మాట్లాడదాం. సో వ్యూవర్స్, ఇప్పటిదాకా మీకు నేను చెప్పాను కదా, సో వచ్చేసిన అనమాట. సో నిజంగా
ఆ స్టోరీ వింటుంటే చాలా బాధేస్తుంది. నేను నిన్న సాంగ్ చూసిన అనమాట. సో ఆ సాంగ్లో జరిగింది అది సాంగ్ కాదు, అది రీల్ కాదు, రియల్ లైఫ్లో జరిగిందే వాళ్ళొక సాంగ్ రూపంగా ఒక అన్న తను పడే ఆ ఆవేదన, ఆ కుటుంబం పడే ఒక ఆవేదన చెప్పడం జరిగిందనమాట. సో తను ఎవరో కాదు, తన పేరు రామ్ అనమాట. సో తనతో మాట్లాడి ఎందుకు అంత డీప్గా సాంగ్ తీయాల్సి వచ్చింది, అసలు వాస్తవంగా ఆ కుటుంబంలో ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే ఒక పెళ్ళి వాళ్ళ లైఫ్ని మార్చేసింది. అంటే ఒక పెళ్ళి ఒక కుటుంబాలని పెంచుతుంది, ఆ కుటుంబాన్ని పెద్ద చేస్తుంది, అంటే ఒక రిలేషన్ ఇంకొంచెం ఎక్కువగా పరిచయం చేస్తుంది. ఆ పెళ్ళి వాళ్ళ లైఫ్లో ఒక దుఃఖం అనే చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఓకే, ఎలా ఉన్నావు? సూపర్ అన్న, బాగున్నా. బాగున్నా అని చెప్తున్నావు, కెమెరా ఉంది కాబట్టి. సో ఏదో ఉన్నా అంటే ఉన్నా అన్నట్టు. లేదన్నా, బాగానే ఉన్నాం. కొద్దిగా ఉంది బాధ, ఆ బాధతోనే ఈ సాంగ్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ప్రజలకి, సో మీది ఎవరు, మీ విలేజ్ ఎక్కడ, ఏంటి అసలు మీ లైఫ్ స్టైల్ చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? నా పేరు రామ్ అన్న, రామ్ బాకి. మాది బ్రాహ్మణపల్లి విలేజ్, గుండాల మండలం కిందకి వస్తుంది, యాదాద్రి జిల్లా. బ్రాహ్మణపల్లి విలేజ్ పక్కనే సుద్దాల ఉంటది. సుద్దాల అశోక్ తేజ్ ఐడియా ఉంది? సుద్దాల అశోక్ తేజ్ మాది పక్క ఊరు. సూపరా. నేను ఇంటర్ డిగ్రీ వరకు చేసిన. డిగ్రీ వరకు డిగ్రీ అయిపోయిందన్న. అంటే చిన్నప్పటి నుండి కొంచెం స్టడీ అంటే చాలా ఇష్టము. నాకు 7th క్లాస్ లో గోల్డ్ మెడల్ వచ్చింది అన్న స్టడీలో. మన అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అని ఉంటుండే, ఇప్పుడు కొత్తగా మన తెలంగాణ వచ్చిన తర్వాత డివైడ్ అయిపోయినాయి. సో అప్పుడు పాతది ఉమ్మడి నల్గొండ జిల్లా అని ఉంటుండే. అప్పుడు నాకు 7th క్లాస్ లో మండలం ఫస్ట్ వచ్చింది, గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆ గోల్డ్ మెడల్ నేను అప్పుడు నల్గొండకి వెళ్ళి తీసుకున్నాను. నాకు దాని ఏమంటే చెక్ రూపంలో కూడా కొంత అమౌంట్ వచ్చింది. అప్పుడు అంత బాగుంటుండే స్టడీ. అప్పుడు అంటే మాది ఎంత అంటే చాలా గరీబ్ అన్న, చాలా ఇక ప్రతి ఒక్కరు గరీబే ఈ రోజులల్లా. సో ఆ కోవకు చెందిన వాళ్ళం మేము, చిన్న కుటుంబము. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లె చిన్న ఆమె. తమ్ముడు చెల్లె? తమ్ముడు నేను పెద్దోన్ని. నా తర్వాత తమ్ముడు ఉన్నాడు, బ్రదర్ నవీన్, చెల్లి మౌనిక. ఓకే, మీరు ముగ్గురు అనమాట? ముగ్గురం. సో వ్యూవర్స్, నేను ఇప్పటిదాకా వీళ్ళిద్దరే అనుకున్నా, సారీ, వీళ్ళకు తమ్ముడు కూడా ఉందంట. సో ఇప్పటిదాకా నేను ఎంతో చెప్పినప్పుడు కూడా నలుగురు అనే చెప్పా. సో కాదు, వీళ్ళు 5గురు అనమాట. నాన్న, అమ్మ, అన్న, చెల్లెలు, తమ్ముడు అనమాట. ఈ కుటుంబంలో 5గురు అనమాట. సో బ్రదర్ చెప్పండి. మేము 5గురం అన్న. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించారన్న మా అమ్మ నాన్న. కట్టెగొట్టే పోయేది మా అన్న. ఇప్పుడు విలేజ్ అలా కట్టెగొట్టి ఇట్లా అమ్ముతారు కదా, కట్టెగొట్టి ఆ పరంగా పోయాను. డైలీ లేబర్ లా కట్టెగొట్టించి అది చేసి ఇది చేసి కష్టపడి చాలా కష్టపడి చదివించిండు అన్న. అసలు ఎట్లా అంటే మా విలేజ్ లో నేను బాగా చదువుతా అని మా ఫ్రెండ్స్ చాలా మందికి తెలుసు అన్నమాట. వీడు చదువుతాడు అని మా నాన్న ఒకటే గోల్, ఇక వీడిని ఏదో ఒక చిన్న ఉద్యోగం ఏదో దాంట్లో చూడాలని బాగా కలలుగా అన్నాడు అన్న. ఆ కళలు కూడా అప్పుడు ఏమైనా అంటే, అప్పుడు నా మీద కూడా ప్రయోగం జరిగింది. నా మీద ఏం ప్రయోగం జరిగింది అంటే, నన్ను జనగాం ఐడియా ఉంది అన్న. జనగాం ఏబీ హాస్టల్లో 10th వరకు సుద్దాల జెడ్పీహెచ్ఎస్, సుద్దాల ఇప్పుడు చెప్పినా గానా, మా విలేజ్ పక్కన సుద్దాల ఉంటది, 1 కిలోమీటర్ డిఫరెంట్ ఉంటది. 10th వరకు సుద్దాలో చదువుకున్నాను. 10th అయిపోయిన తర్వాత జనగాం ఏబీ కాలేజ్ హాస్టల్లో వేసారు. అంటే అందరూ అప్ అండ్ డౌన్ చేస్తుండే. మా నాన్న ఉండి అప్ అండ్ డౌన్ చేస్తే కుదరదు, హాస్టల్లోనే ఉండి చదువుకోవాలి, కొంచెం బాగుంటది అని చెప్తే, అప్పుడు కూడా ఇయర్ కింద అని ఉంటది అన్న డబ్బులు హాస్టల్లో, స్టడీ ప్లస్ హాస్టల్ దాంట్లోనే సంవత్సరానికి ఇంత కట్టి మరి ఎవ్వరు వేయకుండా నన్ను తీసుకొని హాస్టల్ వేసిండు. హాస్టల్ వేసి చదివించిండు. అయితే 1 year కంప్లీట్ అయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు హోమ్సిక్ హాలిడేస్ అని ఉంటాయి కానీ, హోమ్సిక్ హాలిడేస్ లో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక 2 months అయితే లాస్ట్ ఎగ్జామ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, చెల్లె జరిగిన అన్యాయం బిఫోర్ నాకు కూడా జరిగింది. బట్ అంతగానం రైట్. అంటే ఆ సాంగ్ లో ఒక పెళ్లి జీవితాన్ని మార్చేస్తుంది అని అంటారు. అంటే ఒక పెళ్లి జీవితాన్ని మార్చేస్తుంది అంటే, ఒక పెళ్లి అయితే ఆ కూతురు అత్తగారింటికి వెళ్ళి, అంటే ఇంకో అమ్మగారింటికి వెళ్ళి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అక్కడ గడుపుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో పెళ్ళిళ్ళు చాలా సంతోషంగా,
5 రోజుల పెళ్ళిళ్ళు అనుకుంటా, 3 రోజుల పెళ్ళి అంటే ఎంతో ఘనంగా జరుపుతారు. సో అలాంటి పెళ్ళిలో మీకు అసలు ఏం విషాదం చోటు చేసుకుంది, అసలు ఏం జరిగింది అన్న? ఎందుకంటే ఒక కంక్లూజన్ వదిలిపెట్టారు ఆ సాంగ్ లో. ఒక పెళ్ళిళ్ళు అని చెప్పి కూడా ఆ పాట వింటూ ఉంటే అర్థమవుతూ ఉంటది. అసలు ఏం జరిగింది, చెల్లెకి ఏం జరిగింది, ఆ పెళ్లి ఏంటి, అసలు ఏం జరిగింది అసలు మీ లైఫ్ లో? అయితే చెల్లకు 22 ఇయర్స్ ఉంటాయి అన్న. 22 ఇయర్స్. 22 ఇయర్స్ ఉంటాయి. 10th వరకు చదివించాము. 10th అయిన తర్వాత ఇంటర్ జాయిన్ చేసినాము. అదో మూమెంట్ లా మన మేనబావ వాళ్ళు వచ్చినారు. ఇట్లా చేసుకుందాము, ఎప్పుడైనా చేసేదే కదా, చేస్తే అయిపోతుంది అన్నట్టుగా. అప్పుడు మా దగ్గర డబ్బులు కూడా లేవు, పెళ్లి చేద్దాం అనే ఉద్దేశం లేదు, బ్యాగ్ డబ్బులు కూడా లేవు. అయినా ఆలోచించినాం, ఒక చెల్లె భారం అనేది తగ్గుతుంది కదా, సరే అప్పు చేసైనా ఏదో ఒకటి చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎట్లయినా కష్టపడి ఏదైనా పని చేసుకుని పట్నం పోయిన బతికి అవి అప్పులన్నీ తీర్చుకోవచ్చు. చెల్లె పెళ్లి క్లియర్ అయితే నేను కూడా ఇంకా అమ్మ వాళ్ళు అంటుండే, నువ్వు కూడా ఇంకా పెళ్లికి ఎదిగినో ఎప్పుడు చేసుకుంటావు అంటే, నేను ఒకటే మాట అన్నా, చెల్లెని హ్యాపీగా పంపిద్దాం, చెల్లెని హ్యాపీగా పంపించిన తర్వాత నేను కంపల్సరీ చేసుకుంటా అని చెప్పిన. అప్పుడే బావాళ్ళు వచ్చిర్రు, చేసుకుందాం అని చెప్పి వచ్చిర్రు. పెళ్లి అదే రోజు అన్న. ఇక అంటే ఆ రోజు ఇప్పుడు మామూలుగా అమాస పున్నమి ఇట్లా అంటారు కదా, ఆ రోజు అమాస ఏదో ఉంది ఆ రోజు. ఓకే, పెళ్లి రోజా? పెళ్లి రోజు. ఓకే, అమాసకు పెళ్లి చేయరు కదా? పెళ్లి రోజు కాదు, దానికన్నా ముందు నాకు పెళ్లి సంబంధం వచ్చింది. ఓకే, నాకు పెళ్లి సంబంధం వచ్చింది. చెల్లి అప్పుడు మంచిగానే ఉంది, బెటర్ గానే ఉంది. ఇప్పుడు మన మామూలుగా అందరం ఎట్లుంటారో అట్లే ఉంది. అయితే ఒక రోజు నాకు పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళు వచ్చినారు, అమ్మాయి వాళ్ళు వచ్చినారు, చూసినారు, మేము చూసినా, వాళ్ళు చూసినారు, నచ్చినారు. నాకు పెళ్లి సంబంధం అయితే ఏదైతే వచ్చిందో అదే రోజు చెల్లెకి స్టార్ట్ అయిందన్న. ఏం జరిగింది అసలు చెల్లెకి? ఆ రోజు ఏం జరిగిందంటే, మేము మాట్లాడుకుంటున్నాము, అంత అయిపోయింది. భోజనాలు కూడా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టినాము, అంత అయిపోయింది. అప్పుడు చెల్లి ఏం చేసిందంటే, వాటర్ మన ఇప్పుడు ఇంటి దగ్గర ట్యాంక్ కానీ అవి ఉంటాయి కదా, ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళింది. ట్యాంక్ దగ్గరికి వెళ్ళి, అంటే మేము ఎవరు గమనిస్తలేము, అంటే మా హడావిడిలో మేమున్నాం. మేముంటే ఆమె పోయింది, ట్యాంక్ దగ్గరికి పోయింది. ఇక ట్యాంక్ దగ్గర పోయి అక్కడ జామ చెట్టు ఉంటది, ఆ జామ చెట్టు దగ్గర ఇట్లా పట్టుకుంది. ఆ జామ చెట్టును పట్టుకొని వదులుతలేదు. ఇక ఇట్లే చూస్తుంది. నీళ్లు ఉంటాయి కన్నా, నీళ్ళు ఇట్లా అంటుంది, కాళ్ళు ఇట్లా అంటుంది. అంటే స్టార్టింగ్ అక్కడ అయిందన్న చెల్లెకి. ఇక వాళ్ళు వచ్చిర్రు. ఇక అసలు మన కాన్షియన్స్ ఉంటలేదు ఇక అప్పటికే. ఇక అదే రోజు నాకు పెళ్లి సంబంధం వచ్చింది, అదే రోజు ఆమెకు కీడు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని నేను అంటే తర్వాత అర్థమైంది మాకు. ఇక వాళ్ళు వచ్చిర్రు, అమ్మాయి ఎవరు అట్లుంటుంది ఇట్లుంటుంది, కొంచెం ఏదో డిఫరెంట్ గా ఉంటుంది ఎవరు ఆమె అని అంటే, అమ్మ ఎమ్మడే వచ్చి మా కూతురే ఆమె, మా బిడ్డ అదే అంటే, అదేంది అట్లా ఆడుంటుంది డిఫరెంట్ గా అంటే, అప్పుడు అమ్మ ఏదో ఒక చెప్పేసింది, వాళ్ళ కవర్ చేసింది. ఆమెకు మొబైల్ కావాలంట, కొంచెం అలిగింది, అట్లేం లేదు అట్లా చేస్తుందంటే, అప్పుడు మేము కూడా అదే అనుకున్నాం. వాస్తవానికి బిఫోర్ మొబైల్ కావాలి నాకు అట్లా ఇట్లా అని అడిగింది. అయితే మేమేమనుకున్నాం, అదే ఫీల్డ్ ఉందేమో అనుకున్నాం, దానివల్ల అలిగి ఇట్లా ఉంటుందో కానీ అనుకున్నాం. కానీ అదే రోజు మొత్తానికి కొంచెం అన్కాన్షియస్కి వెళ్తుంది. ఇక అక్కడే స్టార్ట్ అయింది అన్నది. అక్కడే స్టార్ట్ అయింది. నైట్ అదే రోజు నైట్ పోయినాం, లోపలికి పోయింది. నైట్ లోపలికి పోయింది, మేము అందరం బయట పడుకున్నాం. టైము 11 నైట్ 11-12 అవుతుందన్న. కరెక్ట్ 11-12 దాటిన తర్వాత లేచి కూర్చుంది సడన్ గా, మధ్యరాత్రి లేచి కూర్చుంది. మన ఇప్పుడు గిన్నెల స్టాండ్ ఉంటాయి కానీ ఇంట్లో, గిన్నెల స్టాండ్ మొత్తం గిన్నెల స్టాండ్ అంటే మామూలు ఇంట్లో ఒకతే పడుకుంది, మేము బయట పడుకున్నాం. ఇక లోపల సౌండ్స్ వస్తున్నాయి. ఏమైందని ఇక డోర్ తీసి చూసేసరికి మొత్తం ఇట్లా చేంజ్ అయిపోయింది మనిషి. హెయిర్ ఇట్లా వచ్చేసింది, ఇప్పుడు పిచ్చోళ్ళలాగా అయిపోయింది. సడన్ గా వేరియేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అద్దాల వాళ్ళది, మన ఇంట్లో మన చూసుకునే అద్దం ఉంటది కదా, అద్దం పలిగింది, అద్దం కొట్టింది, కొట్టుకుంటుంది ఇట్లా గిన్నెలు మొత్తం. అమ్మ దగ్గర పోయింది, ఏమైందిరా పట్టుకునేసరికి అమ్మ పాలన కొట్టింది. అమ్మ జుట్టు పట్టి ఒక 10 అర్ధగంట వదలలే అమ్మని. ఇక మేము పోయినాం. మేము పోయి చెల్లెను ఇట్లా పట్టుకుంటుంటే అసలు తమ్ముడు మా తమ్ముడు అని చెప్పిన కన్నా,
మా తమ్మిని ఏమంటారు కొట్టుడు కొడితే గొడవ పడ్డాడు. అబ్బా. నేను కొంచెం భయపడుతుంది మా చెల్లె. అంటే నన్ను చూస్తే కొంచెం భయపడుతుంది, తమ్మితో కొంచెం గౌరవంగా ఉంటది, నన్ను చూస్తే భయపడుతుంది. లాస్ట్ కి నేను పోయేసరికి స్టిఫ్ అయింది. ఓకే. భయపడ్డది, లేపిన ఏదో కట్టెనో ఏదో పక్కన ఉంటే లేపిన. ఇక ఆ రోజు ఇక మాకు మొత్తం ఇక అసలు ఏం జరుగుతుందో అర్థం కాలే. ఎందుకు ఆమె అట్లా బిహేవ్ చేస్తుంది, ఏమైంది అని చెప్పి లోపలనే కూర్చోబెట్టినాం. ఇక అట్లే కూర్చుంది, తెల్లారే వరకు అట్లే కూర్చుంది అన్న. పడుకోలే. ఇక మేము బయట, ఆమె లోపల, మేము బయట, ఆమె లోపల. అదన్న అట్లా జరిగింది స్టార్టింగ్. అసలు ఏం జరిగింది మరి అమ్మకి? అయితే అది జరిగిందన్న. అంటే మేమేమనుకున్నామో కొంచెం ఇప్పుడు అట్లా చేస్తుంది, పిచ్చి పిచ్చి చేస్తుంది అంటే మన పక్కన వాళ్ళు వింటే సైకియాట్రిస్ట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒకసారి సైకియాట్రిస్ట్ చూపిస్తే కొంచెం ఏం కాదు అని ఎమ్మటే మా మామయ్య వాళ్ళు ఉంటారు, మా మామయ్య వాళ్ళు అమ్మ వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, మా మామయ్య వాళ్ళు వచ్చి అదే రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మనం హాస్పిటల్కి తీసుకెళ్తే ప్రతిదీ చెక్ చేసినాము, ఏమీ లేదు. ఓకే. మన బంజారా హిల్స్ లో ఆశా హాస్పిటల్స్ అని ఉంటుంది అన్న, దాంట్లో పోయినాం. ఫస్ట్ పోయి మన అడ్మిట్ చేస్తే ప్రతిదీ ఎక్స్రే, మన స్కానింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఏం లేదు, అంతా పర్ఫెక్ట్. రెండు అప్పుడు కిరాయి బండి మాట్లాడుకొని పొద్దున్నే తీసుకొచ్చి చూపిస్తే ఏం లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఒక 2 days మళ్ళీ రిపీట్ ఇంటి దగ్గర మళ్ళీ స్టార్ట్ సేమ్. ఆ రోజు ఇంకా ఇంట్లో నుండి బయటికి ఉరికింది, ఇట్లా అంటే బాట మట్టి ఉరుకుతుంది. ఎప్పుడు, ఏ టైంకి? సాయంత్రం, నైట్. అయితే మా ఇంటి దగ్గర పక్కన ఒక ఇంటి దగ్గర ఒక చెట్టులాగా అట్టి ఉంటాయి అన్న. సడన్ గా ఉరికి దాని కింద నిలబడుతుంది. ఉరికి ఇక పిచ్చి పిచ్చి చూస్తుంది, ఇట్లా అట్టి చూస్తుంది. మళ్ళా పోయినాం, పట్టుకొచ్చినాం, మళ్ళా పడుకోబెట్టినాం. సేమ్ ఇదే. ఇక దగ్గర ఒక 1 month అన్న ఇదే రిపీట్. అంటే మీరు హాస్పిటల్లో చూపిస్తున్నారు, ఇంటికి తీసుకు? అంతే. ఇక ఇప్పుడు నన్ను హాస్పిటల్ తీసుకోరు అంటది. హాస్పిటల్ కాడ ఎంట్రీ కాగానే నన్ను ఎందుకు తీసుకొచ్చి అంటది హాస్పిటల్ దగ్గర. అట్లా సతాయించింది. బండ్లకి హాస్పిటల్ దగ్గర తీసుకుపోయినా ఎంత గుంజినా బయటకు వస్తలేదు. మళ్ళా లేదు నన్ను ఇంటికి తీసుకోరు అని కొట్టుకుంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చినామో లేదా నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిరు. అటు పోతే ఇటు పోతే అటు. అట్లా ఇక రోజంతా పెరుగుతూనే ఉంది. ఇక ఆమె పిచ్చి చేయడం, కొట్టుకోవడం, మనల్ని కొట్టడం, బాట పంటి ఉరకడం, ఇక పిచ్చి అంటే పిచ్చి చేసింది అన్న. అసలు ఇక టార్చర్ మేము కళ్ళ ముంగట అసలు భరించలేకపోయినా. ఇక ఒక్కొక్కరికి ఇంటి పక్క వీళ్ళకి తెలిసింది. ఇక పక్కన తెలిసిపోయింది. అందరు వచ్చి పాపం చాలా మంది, కొందరు సపోర్ట్ చేసిరు, కొందరు వీనికి బాగా అయింది. ఊర్లో ఉంటారు అన్న. దాంట్లో ఇప్పుడు బాగా అయిందనో ఎవడైతే అన్నాడో దాంట్లో మనకు అన్యాయం చేసినోడు ఉన్నాడు. ఓకే. బాగైంది అనుకున్న వ్యక్తుల మనకు అన్యాయం చేసినోడు ఎగ్జాక్ట్లీ దాంట్లోనే ఉన్నాడు. అది మనకు కూడా తెలుసు. కానీ మనం ఎప్పుడు ఏం యాక్షన్ తీసుకోలేదు. ఫస్ట్ మనకు చెల్లె ఇంపార్టెంట్, చెల్లెని కాపాడుకోవాలి అంతే. చెల్లెని కాపాడుకోని చెప్పి ఒక 1 month అన్నం తినలే అన్న. చెల్లె అసలు ఇట్లా ఒక మెతుకు కూడా తీసుకోలే. ఒక మెతుకు కూడా తీసుకోకుంటే నీళ్ళే, ఇక నీళ్ళే. ఒక చెంబు పెట్టేది ఆమెకు అంతే. చెంబు పెట్టి అసలు అన్నం లేదు, ఏం లేదు, డ్రెస్ చేంజ్ కూడా లేదు. అదే డ్రెస్ తోటి ఉండే. ఆమెకి ఇక ఏం జరుగుతుందో ఆమెకు సోయలేదు. ఇక అట్లా జరిగిందన్న. అట్లా అయింది స్టోరీ. అంటే ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇట్లా ఇలా కావడం? అంటే నీకు పెళ్లి సంబంధం వచ్చిన రోజు స్టార్ట్ అయింది. మళ్ళీ ఆమెకు కొన్ని రోజులు మంచిగానే ఉందని చెప్పి చూపించినాం. మళ్ళీ ఇంకోటి మర్చిపోయినా, అయితే ఆశా హాస్పిటల్ అని చెప్పినాం కదా, ఆశా హాస్పిటల్లో 10 days తర్వాత పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇక పీక్స్ కి వెళ్ళిపోతే కట్టేసి మరి అప్పుడు తుఫాన్ ఏదో బండి, ఆ బండిలో వెనకాల ఇట్లా మామూలుగా కట్టేసి తీసుకొచ్చినాం హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకొస్తే అప్పుడు ఫటాఫట్ జాయిన్ చేయాలని చెప్పి వాళ్ళు, మాకు అంత ఏదో ప్రాబ్లం ఉంది, లేదంటే మనకు చేజారిపోతుంది, వీళ్ళు జాయిన్ చేయాలంటే దాంట్లో ఇక అమౌంట్ లేదు మా దగ్గర. అమౌంట్ లేదు, ఎట్లా అని ఆలోచిస్తే అప్పుడు మన అమ్మాయి ఉంటాయి కదా పట్టీలు, మన పట్టగొలుసులు, తాడు అవి ఉంటాయి కదా, అవి కుదబెట్టి హాస్పిటల్ పెట్టినాం. ఒక రోజుకి 10,000 అన్న. ఒక రోజుకి 10,000, 10 రోజులు ఉంచినాం. 1,00,000 రూపాయలు అయినాయి. 1,00,000 రూపాయలు అయినాయి. వాళ్ళు ఇక ట్రీట్మెంట్ ఇచ్చిరు, కరెంట్ షాక్ అవి పెట్టిరు, మెడిసిన్ ఇచ్చిరు, తగ్గింది. తగ్గిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినాం, బాగానే ఉందన్న.
ఇక అదే మూమెంట్ లా ఇక పెళ్లి విషయం వచ్చింది ఆమెది. ఓకే, చెల్లెది పెళ్లి. ఓకే, అంతా సెట్ అయింది. అంత సెట్ అయింది. ఇది జరిగింది పెళ్లి జరగముందుకే కొద్దిగా జరిగింది. మనకు కొంచెం ఒక ఒక ఏమంటారు డార్క్నెస్ అనేది వచ్చింది, ఇక చీకటి వచ్చింది మన ఇంటికి. మళ్ళీ వచ్చింది ఇట్లా ఒక కొద్దిగా మళ్ళా హ్యాపీ అయినా సెట్ అయినా అమ్మ సెట్ అయిందిరా చెల్లి అనుకున్నాం. అంతలోనే బావ వాళ్ళు వచ్చారు, పెళ్లి చేద్దాం ఇక ఎప్పుడైతే చేసి అయిపోతుంది కదా. వాళ్ళు అప్పుడు కూడా పాపం ఆలోచించలే ఆమెకి ఇట్లా బాగాలేదు మాకు వద్దు అని. గ్రేట్ అసలు మా బావ దేవుడు. వద్దు అని క్యాన్సిల్ చేసుకోలే, వచ్చిర్రు. మంచిగా అయిందంటే మంచిగా అయిందన్నాం. మా బావ హాస్పిటల్ దగ్గర కూడా వచ్చిండు, చూసిండు. మస్త్ అంటే చెల్లకు పిచ్చి ఆమంటే. ఆయనకి ఇష్టమే ఈయనకి ఇష్టమే, వాళ్ళ ఇష్టానుసారమే చేసినాం పెళ్లి. ఇక పెళ్లి అయిపోయిందా? పెళ్లి అయిపోయింది అన్న. సూపర్. అంటే ఇలా అయిపోయిన తర్వాత పెళ్లి అయింది చెల్లెకి. ఇక చిన్న మాట్లాడుకున్నాము, అయిపోయింది. 2022 అన్న, 2022 ఆగస్ట్ 24. అంటే ఇదే రోజు 2022 ఆగస్ట్ 24లో పెళ్లి అయింది. 2023 అయిపోయింది, ఇప్పుడు 2024. చెల్లి ఇప్పటికీ మన దగ్గరనే ఉంటుంది, అట్లే ఉంటుంది. 2 years నుంచి ఇప్పటికి 2 years కంప్లీట్. 2 years కంప్లీట్ అన్న. ఆమెకు ఒక పెళ్లి అంటే ఇక ఒక పెళ్లి అంటే సంతోషం, ఒక హ్యాపీనెస్. ఆమె ఎన్ని కలలు కన్నదో తెలియదు. మేము కూడా ఎంతో గ్రాండ్ గా చేసినాం పెళ్లి. మన దగ్గర ఉన్నా లేకున్నా అప్పు తెచ్చి చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసినాం అన్న. అది ఒక కనీసం ఒక వారం రోజులు నెల రోజులు కూడా ఉండాలి సంతోషం మన ఇంట్లో. అట్లా అయిపోయింది. ఏం జరిగింది అప్పుడు ఆ పెళ్లి తర్వాత? ఏమైంది? పెళ్లి అయినాక వాళ్ళ ఇంటికి పంపించాం. ఆ రోజు నైట్ అప్పగింతలు అవన్నీ అయిపోతాయి కదా, వాళ్ళ ఇంటికి పంపించినాం. పంపించిన తర్వాత ఆ రోజు నైట్ అక్కడే ఉన్నారు, బావ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు మనం వెళ్ళి తీసుకురావాలి కదా, అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. వెళ్ళి తీసుకొని వచ్చినాం, ఏది మన ఇంటికి తీసుకొచ్చినాం. ఒక రోజు మన దగ్గర ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి పోయారు, అంటే వాళ్ళను సాగనంపిన వెళ్ళిరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బావ ఒక రోజు పొద్దున్నే ఫోన్ చేసిండి, ఇట్లా మీ చెల్లి ఇట్లా అంతా మళ్ళీ పిచ్చి చేస్తుంది, అప్పుడు ఎట్లా చేస్తుందో మళ్ళీ అట్లా చేస్తుంది అంట. అదేంది అట్లా ఎందుకు చేస్తుంది బావ, ఏమైంది, మీరేమన్నా అన్నారా, ఏమన్నా ఇబ్బంది పెట్టిరా, దండం పెడతా కొంచెం చూసుకోర్రి, ఆమె కొత్త కదా, దానివల్ల మొహమాట పడుతుందా, కొంచెం మీతోని ఉండలేకపోతుండొచ్చు, కొంచెం చూసుకోండి, ఏమన్నా ఎక్కువ చేస్తే ఏమైనా ఎక్కువ అయితే మేము వస్తాం అందరం, అమ్మ నాన్నని తీసుకొని నేను వస్తా చూద్దామని అన్నాడు. సరే అని అన్నాడు. పొద్దున నాకు కాల్ చేసిండు, నైట్ వరకు బయటనే కూర్చుందంట. ఇంట్లోకి రమ్మంటే ఇంట్లోకి వస్తలేదంట. బయటనే కూర్చుంటుందంట. ఇంట్లో బలవంతంగా సాయంత్రం ఇంటికి తీసుకుపోయారు, లోపలికి తీసుకుపోయారంట. లోపల తీసుకుపోయి చాయ్ తాగని, చాయ్ ఇస్తే అన్నం ఇస్తే అన్నం ఉంచిందంట, చాయ్లు ఉంచిందంట అత్తగారింట్లో. అప్పుడు మా బావ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే పెళ్లి ఇష్టం లేదేమో అనుకుంటున్నారు. అంటే తెల్లారే ఇష్టం లేదు, మనం ఇన్ని అప్పు తెచ్చి ఎందుకు పెళ్లి చేస్తాము, ఆమెను అంతగానం ఎందుకు, మనం ఇప్పుడు ఒక చెల్లెను మనం బాగా కోరుకుంటాం అంతే, తను మన ఇంటికి ఒక వెలుగు అవుతుందని అనుకుంటాం. అలాంటి చెల్లెను మనం ఆమె ఇష్టంతోనే అన్ని మాట్లాడిన తర్వాతనే చేసినాం. వాళ్ళు తర్వాత అంటే వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ అట్లా అనుకుంటున్నారు. అంటే మీ ఇట్లా చేస్తుంది అంటే పెళ్లి అయిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే ఆమెకి ఇష్టం లేనట్టుంది, మీ చెల్లెకి ఇష్టం లేనట్టుంది భయ అని అంటాడు. చుట్టుపక్కన వాళ్ళు. మా బావకు అన్నం వేసిస్తే ఉంచిందంట అన్నంలో తింటుంటే. ఇక అదే రోజు మళ్ళీ నైట్ మాకు కాల్ చేసిరు, మళ్ళీ అట్లే చేస్తుంది ఇక అసలు ఏం చేద్దాం అంటే అదొక మనకి ఇక ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే ఆ స్టార్టింగ్ మంచిగా ఉండే, దాని తర్వాత అంత సెట్ అయినాక పెళ్లి చేసినాం. మళ్ళీ ఏం జరిగింది గ్యాప్ లో? మరి ఇప్పుడు మన పెళ్లి అయ్యేంత వరకు మంచిగానే ఉంది, పెళ్లి అయ్యేంత వరకు మంచిగానే ఉంది. ఆ రోజు పెళ్లిలో కూడా మంచిగానే ఉంది, అందరూ సంతోషంగా ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. నైట్ పెళ్లిలో కూడా భరత్ లా డాన్స్ ఆడింది. మన ఇక్కడ అందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఉప్పల్ ఐడియా ఉంది కదా, ఉప్పల్ నుండి మన అన్న వాళ్ళు వచ్చిర్రు. మన ఉప్పల్లో మనకు కొంచెం దగ్గర మన ఇంటి పక్కన అన్న వాళ్ళు కూడా వచ్చిర్రు. వాళ్ళు ఒక 10 members వరకు వచ్చిర్రు. భరత్ లా వాళ్ళతో పాటు ఆడింది. భరత్ లా ఇక అట్లా ఆడినామే అసలు అట్లా అయిపోయింది అన్న. అసలు మొత్తం అసలు బయట అపోజిట్ అయిపోయింది. ఇక ఆమె ఇంటికి వెళ్ళి మంచిగా సంతోషంగా ఉంటవచ్చు, సంసారం చేసుకోవచ్చు, హ్యాపీగా ఉంటవచ్చు. మాకు ఒక భారం తగ్గిపోయింది, ఇక మనంతలో మనం ఉండొచ్చు.
ఇక మనం కూడా ఏదన్నా ఇక పెళ్లి చేసుకోవచ్చు, తర్వాత ఏదో మన పని మనం చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ చాలా అంటే చాలా నరక యాతన అనుభవించినాం అన్న. అంటే ఏం చేసారు చెల్లెకి అసలు? ఏం చేసిరు అంటే మాకు అంటే ఇట్లా అవుతుంటే అంటే బయట చూపిస్తున్నాం అన్న. ఇప్పుడు కొందరు చెప్తుంటారు కదా ఊళ్ళో కామన్ గా, దేవుళ్ళ దగ్గర తీసుకోండి, ఇట్లా వైద్యుల దగ్గర తీసుకోండి, ఇట్లా బయట చూపించండి అని కామన్ గా వింటుంటాం మనం ఊర్లలో. అవును. అట్లా మా మామయ్య వాళ్ళు వీళ్ళు చెప్తే చూపించినాం అన్న. చూపిస్తే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, సైకియాట్రిక్ ప్రాబ్లం అంటే ఏం లేదు. 1,00,000 రూపాయలు పెట్టినాము, బాగా చేసుకున్నాము, మళ్ళీ పోయి చెక్ చేయించినా కూడా ఏం లేదు. ఓకే. ఇట్లా ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏం లేదు. మళ్ళీ ఇక ఊర్లలో వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, మనకు అరగీడ చూపిర్రా, గడ చూపిర్రా, పెళ్లి మంచిగా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే వైద్యుల దగ్గరికి అక్కడిక్కడ పోయినామన్న. పోతే ఒక దగ్గర ఒక 10 మందికి చూపించినాం. అంటే మామూలుగా వైద్యులు ఇట్లా దేవుళ్ళ దగ్గర ఇట్లా చూపిస్తే వాళ్ళు ఒకటే చెప్పిరన్న, పెళ్లిలో అక్షింతాలు ఇట్లా మామూలు అక్షింతాలు కలిపిరా లేక మామూలు ఇట్లా విశేష ఇట్లా దీవెన ఇచ్చిపోయిరా అట్లా జరిగిందంటే, లేదు సార్ అక్షింతలు మామూలు అక్షింతలు కలిపినాము, అక్షింతలతో కలిపినాం అంటే అక్షింతలతోనే ఆమెకు స్టార్ట్ అయిందనండి. ఇప్పుడు పెళ్లిలో అక్షింతాలు వేస్తారు కదా, అక్షింతలు వేస్తారు, ఆ అక్షింతాలతోనే ఆమెకు శని స్టార్ట్ అయింది. అంటే అక్షింతలు ఏం చేసేసారు అంటే ఇప్పుడు విలేజ్ లో ఎక్కువ ఇప్పుడు ప్రతి అంటే మా విలేజ్ టైప్ చాలా అంటే చాలా చూసినాం అన్న, మీరు కూడా చూసే ఉంటారు, వినే ఉంటారు. అలాంటిది ఎంతో మందికి జరిగింది. ఆ టైప్ ఆఫ్ ప్రయోగం మా చెల్లె మీద జరిగింది అన్న. అంటే అక్షింతలలో పెళ్లిలో వేసే అక్షంతల రూపంగా అలా చేశారు, కలిపి అంటే ఇంకోటి ఏంటంటే ఆ రోజు పెళ్లిలా మనకు ఎవరైతే మనల్ని ఇప్పుడు మొత్తం మన బ్లాంక్ చేసిరో వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఓకే. వాళ్ళు మీ దగ్గర వాళ్ళేనా? దగ్గర అంటే అది రివీల్ చేయాలనో వద్దో, అంటే మాకు దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ? దగ్గర వాళ్ళేనా అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటది ఈ వీడియో చూస్తే మీకు తెలుసు అని చెప్పి. అంటే మాకు దగ్గర వాళ్ళ దూరం వాళ్ళ ఒక క్లారిటీ ఇస్తే తెలిసిపోతుంది. అంటే ఒకటే చెప్తాను, ఇప్పుడు ఒక ఆడపిల్లకు ప్రతి చోట అన్యాయం జరుగుతూనే ఉంది ఈ రోజు. అంటే నా ఒక్క ఆడబిడ్డనే కాదు, మీకు ఒక చెల్లి ఉంటుంది, మన చూసే వాళ్ళు కాబట్టి సమాజంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంది. అది చిన్నప్పుడు కావచ్చు, ఆమె ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు కావచ్చు, పెళ్లి అయినాక కావచ్చు. మా చెల్లికి పెళ్లి అయినాక అయింది. అది ఏ రూపంలో జరిగిందని మీరు అడుగుతున్నారు కదా, మనకు అత్యంత సన్నిహితుల రూపంలో, దగ్గర పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఇట్లా అంటారు కదా, మన సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఓర్వక అంటే నా దగ్గర బిల్డింగ్ లేవు, మా దగ్గర కార్లు లేవు, జాగలు లేవు, గుంట భూమి కూడా లేదు. మరి ఎందుకు మీపై ఎందుకు చేసింటారు, మీకే ఎందుకు అలా చేసింటారు? మాకే ఎందుకు అలా అంటే నేను అంటే కొంచెం కొంచెం మేము మంచిగా చదువుతున్నాం, ఒక వేల పోతున్నాం. ఇప్పుడు నేను ఒకప్పుడు స్టార్టింగ్ లో చెప్పాను కదా, 7th లో మనకు గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే మనకు వేల పోతున్నాం, వీడు బాగుపడతాడేమో, వీళ్ళ కుటుంబాన్ని మానసికంగా మా చెల్లెని టార్గెట్ చేసారు. ఓకే. అంటే అందరు ఇబ్బంది పడాలంటే వాళ్ళ చెల్లెని టార్గెట్ చేసారు. ఇంకా ఇబ్బంది పడాలంటే పెళ్లి అయినాక చేయాలి. వామ్మో, ఏంది ఇవన్నీ? పెళ్లి అయినాక చేస్తే అది మన ఊహకే తెలియాలి. పెళ్లి అయినాక ఒక ఆడబిడ్డ సంతోషం కోరుకుంటాం మనం. కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిరు అన్న. ఎంతో కష్టపడి చెల్లెలు అత్తగారింటికి వెళ్తే సంతోషంగా ఉంటది అనుకున్నా, నీకు ఏదో దుఃఖమే మిగిలింది అనుకోవచ్చు. ఎలా ఉంది బ్రో చెల్లె ఇప్పుడు? చెల్లె ఎలా ఉంది ఇప్పుడు? అరే రే, పోనీ పోనీ ఇంకా అరే టెన్షన్ ఏం తీసుకోక, ఏం కాదు. ఇంకా ఎలా ఉంది చెల్లె, ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పటికి పెళ్ళి 2 years అయిందన్న. 2 years అంటే ఆగస్టు 22 2022 ఆగస్టు 22, ఇవాళ 2024 2 years అన్న. ఇవాళ చెల్లెది 2nd anniversary. ఫస్ట్ యానివర్సరీ చాలా మంచిగా చేద్దాం అనుకున్నాం అన్న, ఎందుకంటే పెళ్లి అంత గ్రాండ్ గా చేసినాం. ఫస్ట్ యానివర్సరీ
మంచిగా చేద్దాం అనుకున్నాము. అది మాకు అంటే ప్రతి ఒక్కరు పెళ్లి అయిన ప్రతి ఒక్కరు ఫస్ట్ యానివర్సరీ ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో మనం చూస్తూనే ఉంటాం. కానీ అది మా చెల్లెకు లేకుండా నోచుకోలేకపోయింది దానికి. ఆ రోజు ఏది ఫస్ట్ యానివర్సరీ రోజు తెల్లారు లేచింది ఇట్లా చెద్దరు కప్పుకొని ఇంట్లో బయటకు వెళ్ళింది. అంటే ఆమెకు తెలుసా తెలియదా అర్థం కాలే నాకు. పొద్దున్న లేచి ఇట్లా చెద్దరు వేసుకొని బయటకు వచ్చి ఇలా బట్టి చూస్తుంది. ఇట్లా చూస్తుంది. ఏమైందిరా అంటే మనతో మాట్లాడేది ఇక ఆమె. అంటే అలా చేస్తే ఎవరు మాట్లాడారా? మాట్లాడరు ఇక, మనతో మాట్లాడదు. ఆమె పని ఏందో ఆమెనే. టీవీ పెట్టిపోతే ఇప్పుడు అమ్మ వాళ్ళు పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళేటప్పుడు ఇంట్లో కూర్చుంటది, టీవీ పెట్టిపోతుంది. అమ్మ సాయంత్రం వచ్చే వరకు అదే ఛానల్ ఉంటది. అదే చూసుకుంటూ ఇప్పుడు ఏదైనా ఛానల్ పెట్టిపోతుంది అంటే ఆ సౌండ్ కన్నా భయపడకుండా ఉంటది అన్నట్టుగా మంచం మీద కూర్చోబెట్టి టీవీ. ఇక నా పని మీద నేను ఎటన్నా పోతా, తమ్మిని పని మీద పోతాడు, నాన్న పనికి పోతాడు. అమ్మ ఇక లాస్ట్ కు ఇంత అన్నం తినిపించి ఏదో టీవీ చూడరా అని టీవీ పెట్టిపోతుంది. మళ్ళా లాస్ట్ వాళ్ళకి సాయంత్రం వస్తారు కన్నా అదే ఛానల్ నడుస్తుంటది. అట్లే కూర్చొని ఉంటుందా? ఉంటది. ఆ రిమోట్ అట్టుకోదు, ఛానల్ చేంజ్ చేయదు. ఇవంతా నరకం కదా. నరకం అంటే నరకం అన్న. ఆమె ఎంత నరకం అనుభవించిందో ఆమె కన్నా మేము డబల్ త్రిబల్ అనుభవించింది. అంటే ఆమె కళ్ళ ముందు అట్లా చూసి అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే ఒక చెల్లె పెద్దగా అయ్యి తన పెళ్లి కూడా ఎంతో సంతోషంగా చేశారు, అంత వేల మంది చుట్టాలు నడమ అంత మంచి పెళ్లి చేశారు, తల్లిదండ్రులు చాలా సంతోషంగా గడుపుతున్న సందర్భాల్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అతి కొన్ని రోజుల్లోనే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంటాం, లైఫ్ అంతా ఇలా అయిపోతుంది, ఎంతో హ్యాపీగా గడవాల్సిన చెల్లె లైఫ్ ఇలా మారిపోయిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? అసలు కళలో నేను ఎక్స్పెక్ట్ చేశారా? లేదన్న, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మనకు మంచి మూమెంట్ పోతున్నాం అంటే మంచిగా తను ఇంతకుముందు స్ట్రగుల్ అయింది, దాన్ని సెట్ చేసుకున్నాం. కష్టపడి ₹1,00,000 అప్పు చేసి హాస్పిటల్ కట్టి మన దారికి తెచ్చుకున్నాం. ఇక ఏ అడ్డంకి లేదనుకున్నాం. భగవంతుని ఒకటే కోరుకున్నాం, చెల్ల పెళ్లి మంచిగా జరగాలి, తను అనుకున్నట్టు తను బతకాలి, అదొక్కటే కోరుకున్నాం. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనా. పెళ్లి అంటే ఒక పెళ్లి అయినాక ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో జరిగినా గానీ కొద్దిగానన్నా తన సంతోషం ఉండునే. గడిపిన క్షణాలు వాళ్ళ బావతోటి కావచ్చు, ఇప్పుడు బయట తిరుగుతారు, బండి మీద తిరుగుతారు, గుడికి పోతారు, ఒక ఎకేషన్ పోతారు, ఒక ఫంక్షన్ పోతారు. కానీ పెళ్ళి ఎన్ని రోజులకి? పెళ్ళైనా నెల రోజుల లోపే, ఒక 2 వారాలు నెలలోపే. అది సాంగ్ లో రివీల్ చేసిన పాడొచ్చానా? పాడొచ్చు. నిజంగా ఆ వ్యూయర్స్ ఆ సాంగ్ వింటూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా ఒకసారి లైవ్ లో బ్రదర్ తో నేను పాట పాడించే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇంకోటి, తను ఒక మంచి రైటర్ అన్నమాట, అలాగే తను ఒక మంచి సింగర్. సో అవి కూడా పాటలు పాడిస్తూ ఉంటా. తనలో ఉన్న టాలెంట్ కూడా నేను ఈ ఇంటర్వ్యూలో బోత్ అన్ని చూపిస్తా అనమాట. సో బ్రదర్, ఒకసారి మీరు ఆ చెల్ల గురించి పాడిన లైన్ వింటూ ఉంటే నిజంగా బాధేస్తూ ఉంటది. సో అబ్బా అనిపిస్తుంది ఆ సాంగ్ వింటే. ఒకసారి మీ నోటి నుంచి ఆ సాంగ్ వినాలని మాకు ఉంది. ఒకసారి మన వ్యూవర్స్ కోసం ఆ సాంగ్. తప్పకుండా. అయితే ఈ పాట ముఖ్యంగా ఈ పాట నేను రాసుకోవడానికి కారణం ఏంటంటే, నా చెల్లెని నా పక్కన పెట్టుకొని రాత్రింబవలు నిద్ర లేదు. అమ్మ ఆవేదన, నాన్న ఆలోచన, ఇల్లంత చీకటి. నేను పడ్డ తపన, నా తపన నుండి వచ్చిన పాట ఇది. చెల్లెకి ఏదైతే జరిగిందో అదే రాసుకున్నా. రియల్ సాంగ్. రీల్ కాదు రియల్. చెల్లె పడ్డ ఆవేదన, తను పడ్డ గోస, తనతో పాటు మీరు ఉండి దగ్గరుండి మేము కళ్ళారా చూసినాం. కాబట్టి నేను బేసిక్ గా ఒక రైటర్ని, ఒక సింగర్ని. కానీ ఎవరికి తెలియదు అంటే చిన్నప్పుడు వాడేది. ఇప్పుడు స్కూల్ టైంలో మామూలు సార్లు గుర్తుపడతారుగా, నేను వాడతావు కదా భయ పాడంటే స్కూల్ టైంలో వాడినా. అప్పుడు వాడినా, మళ్ళీ మధ్యలో ఎప్పుడూ ఆడలేదు. నేను బయటికి రాలేదు, సమాజంలో పాడలేదు.
ఇక నా పని మీద పని చేసుకుంటూ బతుకుతున్నాం అంతే. ఓకే. కానీ ఈ చూసి నాకు ఒకటి ఇక బాగా కసి పడ్డది. నా చెల్లెకు జరిగిన గోస ఇంకే చెల్లెకు జరగొద్దు, ఏ అక్కకు జరగొద్దు, ఏ అమ్మకు జరగొద్దు అనే ఉద్దేశంతో ఇప్పుడు పక్క నుండి పిలిచి చెప్తే వాడు విన్నాడు. అరే నా చెల్లెకి ఇట్లా అయిందిరా, మీ వాళ్ళని జర కరెక్ట్ చూసుకోరా అని చెప్తే ఎవరు వినరు. దానికి ఏం చేయాలి? మా చెల్లె ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు తన జీవితంలో ఏం జరిగింది అదే పాటగా రాసుకున్నా. సూపర్ అన్న. పాటగా రాసుకున్నా, ట్యూన్ నేనే సొంతంగా ట్యూన్ నేనే వేసుకున్నా, పాట నేనే రాసిన, నేనే వాడినా. అప్పు చేసి ఒక అన్న మన ఉప్పల్లో ఉంటాడు, బీజేపీ లీడర్ ఆయన, సింగారం కార్తిక్ అని. సింగారం కార్తిక్ అప్పుడు ఒక ఉద్యమ నాయకుడు ఆయన. ప్రస్తుతానికి అన్నిట్లో పనిచేసిండు, ఒక సమాజ సేవకుడు. నన్ను పుషప్ చేసిండు, పుషప్ చేసి ఈ పాటకు సహకారం అందించిండు. తనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా, నా జన్మాంతో రుణపడి ఉంటా. సూపర్. సో మన ఛానల్ తరపు నుంచి కూడా బ్రదర్ కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఇలాంటి వ్యక్తులను మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి మన వ్యూస్ కోసం ఆ సాంగ్ ఒకసారి. ఏమైందే 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 ఓ చెల్లి, ఏమైందే ఏమైందే నీకు, ఎటు పోయిందే ఎటు పోయిందే ఎటు పోయిందే నీ నవ్వు, ఏ పాపము నువ్వు ఎరుగవు గదే, ఈ గోస నీకెందుకొచ్చే, బంగారమసు వంటి మనసే నీది, మంచి చెడు తెలియని వయసే నీది, కష్టం అంటేనే తెలియని దానివి, కంటికి రెప్పోలే నిన్ను చూసుకుంటిని, ఎవడేమి మంత్రమేసిండో నిన్నే ఆట బొమ్మను చేసిండో, ఎవడేమి పుణ్యమయ్యిండో నీకే నరకాన్నే చూపించిందో, ఏమైందే 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 ఓ చెల్లి, ఏ పాపము నువ్వు ఎరుగవు గదే, ఈ గోస నీకెందుకొచ్చే. నిజంగా బ్రో వింటూ ఉంటే ఆ ఆవేదన అర్థమవుతుంది. ఎంతో సంతోషంగా గడపాల్సిన ఎలా బ్రో అసలు ఎలా రాసుకున్నావు అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి నిజంగా అసలు ఉండలేం కదా కొన్ని సందర్భాలు తలుచుకుంటుంటే. ఈ చెల్లె ఇక బాలేదు ఈ పరిస్థితిలో ఒకటి మన క్రిటికల్ ఆత్మకూరు మండలం ఉంటుంది. ఆత్మకూరు మండలం క్రిటికల్ అని ఒక విలేజ్ ఉంటది. ఆ విలేజ్ లో దర్గా ఉంటది. అంటే మామూలుగా అక్కడ ఇప్పుడు మామూలు ఇంటుంటాం కదా, దర్గాలో అయ్యూర్రా చెల్లె మంచి అయితే చెల్లె మంచి అంటే ఒక అన్న వాళ్ళు మన వెల్విషర్స్ చెప్పారు. చెప్తే అప్పటికి కూడా అయితే ఒకటి చెప్పడం మర్చిపోయినా, చెల్లె పెళ్లి అయినాక అక్షింతల ద్వారా ఇది అయిందని ఒక చెప్పినా కదా, ఆ అక్షింతలు అయితే ఈ దర్గాకి వేసినాం, దర్గాలో పడేసినాం. ఇక నాకు ఏం లేదు, ఇక అసలు కడుపులో అన్నం లేదు, నిద్ర లేదు. ఇట్లా నిలబెడితే మనం పట్టుకోవాలి, మనం పట్టుకోకుంటే కథం పడిపోతుంది. దాన్ని ఏమంటారు ఇక అసలు దానికి ఆమెకు సోయి లేదు, ఆమె మీద ఆమెకు సోయి లేదు. అయితే ఆ దర్గాలు వేసినాం. దర్గాలు వేస్తే దర్గాలు వేసి ఇక ఆన్నే ఉండాలి, ఇక ఆ దర్గాలనే ఉండాలి, ఇక బాగా అయ్యేదాకా ఉండాలి. దర్గాలు ఉంచినాం. అప్పుడు ఏమైందంటే నెత్తి ఉంటది కదా, నెత్తి జుట్టు ఉంటది కదా, ఆ జుట్టు ఏం చేసిరంటే అంటే అక్షింతలు నెత్తిలో పడుతుంది కదా, ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉందేమో అని చెప్పి ఆ దర్గాల గుండు గీకిచ్చిరు మొత్తం. చెల్లెది గుండు గీకిచ్చిరు. ఆ గుండు గీకిచ్చినాక బయట ఇట్లా కుసబెట్టిరు, దర్గా లోపల కుసబెట్టిరు. అప్పుడు నేను తమ్ముడు ఇక అమ్మ మొత్తం చెల్లెతోటే, ఇక పెళ్ళైనప్పటి నుంచి ఈవెన్ ఈ రోజు వరకు అమ్మ చెల్లెొక్కతే కాదు, చెల్లెతో పాటు అమ్మ ఇద్దరు. ఇక అమ్మ నరక యాతన అసలు అసలు భగవంతుడు ఆమె రాత్రి ఎట్లా రాసిండో గాని ఘోరంగా అంటే ఘోరంగా రాసిండు అన్న. చాలా కష్టపడుతుంది. 10 రూపాయల పని చెప్పినా చేస్తుంది అన్న.
పైసలు 10 రూపాయలు 100 రూపాయలు వస్తాయంటే కూడా పని పోతుంది, అన్ని పనులు చేస్తుంది, కలవ పోతుంది, అన్ని పనులు చేస్తుంది. అసలు ఇక 100 రూపాయలు వస్తున్నాయి, నువ్వు రోజు మొత్తం పని చెప్పు 100 రూపాయలు చేస్తాను అంటే రెక్కల కష్టం, అంటే అంత కష్టపోతు అన్నమాట. అలాంటిది చిన్నప్పటి నుంచి బాధలే అన్న మాకు. అమ్మకు కూడా పుట్టింట్లో ఎట్లుందో అప్పుడు నేనైతే లేను, పుట్టింట్లో ఎట్లుందో నాకైతే తెలియదు. పెళ్ళై నాకు తెలివి వచ్చిన కాంచి తెలివి వచ్చినప్పటి నుంచి అమ్మ నరకయాతన ఇప్పటి వరకు. చెల్లె పక్కన అమ్మ ఉంటది. ఎంతైనా సరే ఆ తల్లికి ఆ కొడుకుల మీద గానీ ఆ కూతుర్ల మీద కూడా ప్రేమ ఉంటది. ఎంత లంగైనా దొంగ అయినా ఆ ప్రేమ ఉంటది. వాస్తవం. అయితే తమ్మినికి నాకు తెలియదు. అయితే మేము ఉప్పల్లో ఉంటాం అన్న. అయితే ఊర్లో ఉండేది. ఊర్లో చెల్లెకి ఇట్లా జరిగిన పరిణామాలను బట్టి భయంతో ఊర్లో ఉంటే బతకదని చెప్పారు. ఊర్లో ఉంటే బతకదు. ఆ భయంతో అదే రాత్రి అర్ధరాత్రి చెల్లెని తీసుకొని సామాను ఇలా గిమాన్ ఏం లేదు, చెల్లెని తీసుకొని వచ్చినాం. ఉప్పల్కి వచ్చినాం. మేము ఊర్లోనే ఉండేది. కానీ ఈ చెల్లె జరిగిన పరిణామాలు, చేంజ్ అవుతున్న వాతావరణం చూసి అక్కడ ఉంటే మాత్రం మా చెల్లె దక్కపోవన్న. మా ఊర్లో ఉంటే చెల్లె పాటికి దక్కపోవు. ఆ భయంతో ఉప్పల్కి వచ్చినాం. ఒక రూమ్ తీసుకున్నాం, చిన్న రూమ్ తీసుకున్నాం. అలానే ఉంటున్నాం, ఇప్పటికి అలానే ఉంటున్నాం. మేము ఐదుగురం, అమ్మ నాన్న నేను తమ్ముడు చెల్లె అదే రూమ్ లో ఉంటున్నాం. అయితే ఇక అమ్మ మొత్తం చెల్లెతో ట్రావెల్ చేస్తుంది. ఇక ఏడా చూపిస్తున్న దేవుళ్ళు కావచ్చు, వైద్యులు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు. స్టిల్ నౌ ఇప్పటికి కూడా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఆ తల్లి ఆ కూతురుతోనే కూతురు అమ్మ మా చెల్లెతోనే ఉంటుంది. ఇక ఆ దర్గాలు వేసినాం. దర్గాలు వేస్తే గుండి వేయించిరన్న. గుండి వేపిస్తే ఒకరోజు చూసొద్దాము అని తమ్ముడు నేను పోయినాం చెల్లెని చూడడానికి. ఇక ఆ రోజు సండేనో ఏదో ఉంది. పోయేసరికి మేము ఆడ దిగి లోపలికి పోతుంటే ఆడ కుసబెట్టిరు. ఇట్లా కుసబెట్టి గుండి వేయించిరు అన్న. గుండి వేపిస్తే మేము దగ్గరికి పోయేదాకా కూడా గుర్తుపట్టలేదు. ఇట్లా పోయినాము, దగ్గరికి పోయినాం. అటు ఇటు చూస్తున్నాం, అమ్మేది చెల్లిదాన్ని అటు ఇటు చూస్తున్నాం. చెల్లె కళ్ళ ముంగట్నే ఉంది, గుర్తుపట్టలేదు మేము. తమ్ముడు నేను గుర్తుపట్టలేదు. అలాంటి పొజిషన్కి వెళ్ళింది. ఆ రోజు అయితే ఇక చాలా అంటే చాలా బాధ, ఇక నరకం. అంటే 2 years నుంచి ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ నౌ ఇప్పుడు ఇంట్లో అమ్మ కూతురు ఎలా, పాప ఎలా ఉంది ఇప్పుడు? అదే మీ చెల్లెలు ఎలా ఉంది ఇప్పుడు? ఒక 1 month 2 months నుండి కొంచెం రికవర్ అవుతుంది అన్న. కొద్దిగా రికవర్ అవుతుంది. బట్ ఆమె స్టేజ్ ఆమెకి రాలేదు. బట్ రికవర్ అవుతుంది. ఇక చూడాలి ఇక ఆమె లైఫ్ ఎలా టర్న్ అవుతుందా, ఇంకా ఇక అలాగే లైఫ్ లాంగ్ ఉంటుందా, టర్న్ అయ్యి ఆమె అంటే పూర్వ వైభవం తనకు వస్తుందా? 100% రావాలని మనం కోరుకుంటాం. ఇంకోటి పెళ్లి అయిన తర్వాత ఇలా డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి. సో మరి మీ బావగారు మీతో ఉంటున్నారా, లేకపోతే తను వెళ్ళిపోయాడా? ఇలా సందర్భం మాతో లేడన్నా, లేడు. అంటే ఇప్పుడు చెల్లెలు ఒక్కతే ఉంటుంది, మన దగ్గరనే ఉంటుంది. బావ వాళ్ళంతలో వాళ్ళు ఉన్నారు, మా అంతలో మేము ఉన్నాం. ఓకే, మళ్ళీ కలిసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే కలిసే సందర్భాలు అంటే ఇక దేవుని దయ అన్న, అంతే, దేవుని దయ. ఓకే, అంటే ఈ టోటల్ సర్కిల్ వింటూ ఉంటే అసలు ఏమనిపిస్తుంది నీకు? అంటే ఏదో చిన్న కుటుంబం, ఏదో సంతోషంగా గడుపుతున్న కుటుంబంలో ఏదో ఒకరి వల్ల, ఏదో పిచ్చనా కొడుకులు చేసిన దాని వల్ల ఒక కుటుంబమే సర్వనాశనం అయింది. ఒక తల్లి సంతోషంగా లేదు, ఒక నాన్న సంతోషంగా లేడు, ఒక అన్న సంతోషంగా లేడు, ఒక తమ్ముడు సంతోషంగా లేదు. అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? అసలు ఈ ఎంటైర్ సర్కిల్లా ఈ సమాజానికి నీలాగా ఇంకెవరు కావద్దని చెప్పి నీ యొక్క మెసేజ్ ఇస్తున్నావు కదా, వాళ్ళకి నీ తరపు నుంచి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకి? నేను ఒకటే చెప్తాను, మన ఇంట్లో ఆడబిడ్డ అయినా, బయట ఉన్న ఆడబిడ్డ అయినా, ఒక ఆడ మన కన్న ఒక అమ్మ, అలాంటి వాళ్ళు మంచిగా బతుకుతురు అని చెప్పి, మంచిగా అంటే మనకు లక్షలు ఉండయి, కోట్లు ఉండయి, కార్లు బంగ్లాలు ఏమి ఉండయి. మనది పనిపోతేనే పూటకొచ్చే బతుకులు మనకి. అలాంటి బతుకుల మీద కూడా కొందరు ఉంటారు, ఓర్వని కొడుకులు ఉంటారు కొందరు. వాళ్ళు దయచేసి మీకు దమ్ముంటే మీ పని మీరు చూసుకోరు. మీకు చేతనైతే రూపాయి సాయం చెయ్యి, ఒకరికి సపోర్ట్ చేయి.
కానీ ఒకరి మీద నెత్తి మీద చెయ్యి పెట్టదు. సర్వనాశనం చేయొద్దంట. సర్వనాశనాన్ని కోరుకుంటే ఇది సామెత ఉంటది కన్నా, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగా మన పోషమ్మని కొడుతుంది అని, వాడిని ఖచ్చితంగా కొడుతుంది. అయితే వెనకట మనం అనుకునేది అన్న, తండ్రులు ఎవడన్నా పాపం చెప్తే నీకు వచ్చే జన్మల పిల్లల జరుగుతుంది అని ఒకటి అంటారు. కానీ ఈ సిచ్యువేషన్ అలా లేదన్న. అంటే ఈవెన్ ఇప్పుడు ఎవడన్నా మన నాశనం కోరుకుంటాడో మనకి ఈవెన్ చూపిస్తుంది, ఈ జన్మలోనే చూపిస్తుంది. వాడు మనకన్నా డబల్ అవుతాడు వాడు నాశనం. ఓకే, సో మొత్తానికి అయితే ఆ ఒక్క రోజు అన్న ఈ లైఫ్ ను మార్చేసింది అన్న. పెళ్లి అయితే మాకు ఒక సంతోషం ఉంటుంది అనుకున్నాం, మా ఇంటికి ఒక వెలుగు వస్తుంది అనుకున్నాం. మా చెల్లెతోటి అసలు ఇంట్లో ఆమె తిరుగుతుంటే ఇంట్లో మొన్న రాఖీ పండుగ అన్న, రాఖీ పండుగ కూడా లేదు మాకు. ఆమె కట్టుకోనికి పోతే కూడా కట్టే స్థితిలో లేదు. ఆ బాధ ఎట్లుంటది అది నాకు మాత్రమే తెలుసు, మా అమ్మకు తెలుసు, మా తమ్ముడికి తెలుసు, మా నాన్నకు తెలుసు. అది చేసిన కొడుకులు ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాడు పూటకు బతికేటోడు. వాని మీద చేసి వాని మీద చేసి బతికే కొడుకులు. సో వాళ్ళకి తెలియదు. నిజంగా బ్రదర్ నీకు థ్యాంక్ యూ చెప్పాలి, ధన్యవాదాలు. అంటే స్వార్థం మనకి అర్థం ఉన్న రోజుల్లో మనం ఉన్నాం అన్న. నా జీవితం మంచిగా ఉంటే చాలు, నా చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉంటే చాలు, నా లైఫ్ మంచిగా ఉంది, మేము మంచిగా తింటున్నాం, మంచిగా ఉంటున్నాం అని కొనసాగుతున్న ఈ జనరేషన్ లో, ప్రజెంట్ మనం ఉన్న ఈ సిచ్యువేషన్ లో నేను పడ్డ ఈ బాధ ఇంకే కుటుంబంలో జరగొద్దు అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు చాలా కంగ్రాచులేషన్స్. అండ్ అందుకే ఇప్పుడు ఆ పాట తీసుకురావడానికి ముఖ్య కారణం, నేను ఆ పాట రాసి తీసుకురావడానికి అంటే మీ సహాయం కూడా కోరుతున్నా. తప్పకుండా ఆ సాంగ్ ను కొంచెం జనాలకు ఇంకా కొంచెం కొంతమంది వింటే నేను బాగుపడుతున్నాను కాదు, నాకేదో పైసలు వస్తాయని కాదు, నేనేదో ఫేమ్ అవుతున్నాను కాదు. ఏదో ఛానల్ ఉంది, కొత్త ఛానల్, రామ్ బాకీ ట్యూన్స్ అని, రామ్ బాకీ ట్యూన్స్. ఓకే, రామ్ బాకీ ట్యూన్స్ అని చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్. యా బ్రదర్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాడు, తన సొంత లాభాల కోసం అయితే కాదు, సమాజంలో ఇలా జరుగుతుంది ఇంకెవరికి జరగొద్దు అని చెప్పి తను ఒక పాట రూపంగా తన పడే ఆవేదన, ఆ కన్న తండ్రిదండ్రులు పడే ఆవేదన ఆ సాంగ్ రూపంలో అయితే తెలియజేశారు. నిజంగా ఆసమ్, నాకైతే లిటరల్లీ చెప్తున్నా, నాకైతే మస్తు నచ్చింది ఆ సాంగ్. సో ప్రతి ఒక్కరు మీరు ఆ సాంగ్ వినాలని చెప్పి, మీకు తగిన సబ్స్క్రైబ్ చేయాలని, అలాగే షేర్ చేయాలని చెప్పి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మన ఆస్తులు ఏం కరగాయి. ఎందుకంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసే బ్రదర్ ఇంకా మనం మోటివేట్ చేసినట్టు అవుతుంది, ఇంకా ఎన్నో. ఎందుకంటే తను ఉన్న వ్యక్తి కాదు, తన దగ్గర డబ్బులు కూడా లేవు, ఆ సంపాదన ఎక్కువ లేని వ్యక్తులు వాళ్ళు. ఇలా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా పెద్ద స్థాయికి వాళ్ళకి ఎదుగుతారు, ఇంకా పెద్ద స్థాయికి వాళ్ళు చేరుకోవాలని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, ఈ వీడియోకి కామెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ తన ఛానల్ ఓపెన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి ఆ కామెంట్ చేసి ఇంకెన్నో సాంగ్స్ రావాలని చెప్పి కోరుకుందాం. ఆ బ్రదర్ ఇంకోటి తను ఒక మంచి రైటర్, తను ఒక మంచి సింగర్ కూడా. ఇదే పాట తను యాక్ట్ చేశాడు, అలాగే తను డైరెక్ట్ చేశాడు, తన సాంగ్ పాడాడు, అప్పు తెచ్చి మరి ఈ సాంగ్ తను పాడారు. ఇలాంటి వ్యక్తులను కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది, ఇలాంటి వ్యక్తులకు మనం ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నాం. సో నా వీడియోస్ చూసిన వ్యక్తులు కానీ, నన్ను అభిమానించే వ్యక్తులు, నా ఫ్రెండ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, ప్రతి ఒక్కరు తన రామ్ బకెట్స్ ట్యూన్స్ అని చెప్పి ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో బ్రదర్ ఇప్పటిదాకా నువ్వు ఒక మాట నన్ను అడిగావు, ఈ బ్లాక్ మ్యాజిక్, ఈ చేతబళ్ళు నీకు తెలుసా అని చెప్పి. సో అంటే వ్యూయర్స్ కి కూడా నేను చెప్పాల్సింది ఒకటి ఉంది, అంటే నేను దగ్గర నుంచి నేను ఎప్పుడు చూడలేదు, కానీ నాకు సంబంధించిన వ్యక్తులు, లైక్ నాకు దగ్గరుండే సన్నిహితుల వల్ల నేను తెలుసుకున్నా అనమాట. సో వాళ్ళ మదర్ కి కూడా, మీ ఫ్రెండ్ వాళ్ళ నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. సో మన ఇంటి పక్కన వాళ్ళు చేసిన ఆ పాపానికి ఆ వ్యక్తి ఒక్కడే కొడుకు అనమాట. సో ఇద్దరు సేమ్ అక్క చెల్లెలు, ఇద్దరు ఆ ఇంటికి ఒక్కటే కొడుకు. ఆ కొడుకు నిజంగా చెప్తున్నా నాతో తిరిగే వ్యక్తే, ఎంతో కష్టపడి ఇక వాళ్ళ అమ్మ ఇక లేదు, చనిపోతుంది, వాళ్ళ అమ్మ చనిపోతుంది అనే, ఎందుకంటే పిల్లగాడు చిన్న వ్యక్తి, లైక్ 26-27 ఏజ్ ఉన్న వ్యక్తి, ఇంకా లైఫ్ని చాలా చూడాల్సిన వ్యక్తి. కానీ వాళ్ళ మదర్ ఇక లేదు, చనిపోతుంది అన్న సిచ్యువేషన్ వాళ్ళ మదర్ ఉంది. తను జాబ్ చేస్తే గడవని రోజులు, నాన్న చిన్న కుటుంబం వాళ్ళది కూడా, కానీ జాబ్ బంద్ చేసి ఆ తల్లి కోసం ఆ కొడుకు పడ నరకం ముందు చూసినావా. లిటరల్లీ అన్న నాకు కాల్ చేసి మరి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. పైసలు లేవు,
బలిసినోడు కాదు, ఉన్న క్రెడిట్ కార్డులు అప్పులు తెచ్చి ఆ అమ్మని లిటరల్లీ చెప్తాను, నమ్ముతావు నమ్మవన్న 26 days అంటే 26 రోజుల రాత్రి పగలు కష్టపడి ఆ తల్లి ఇప్పుడు ఫస్ట్ తను ఒక స్కూల్లో తను వంట వండుతుండే, తర్వాత వండితే మన అవుతుందని చెప్పి అనుకున్న ప్రజలు ఇప్పుడు 26 days తర్వాత అదే తల్లి అదే స్కూల్కి వెళ్ళి పెట్టి ఎలక్షన్ టైంలో పెడితే ఆ తల్లి పెడుతుంటే చాలా సంతోషపడ్డారే మళ్ళీ మంచిగా ఏందని. మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. 26 days లా రాత్రి పగలు నరకం అప్పులు చేసి మరి ఆ తల్లిని అయితే రక్షించుకుంటూ. నిజంగా వ్యూవర్స్ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఉంటారు కొంతమంది ఉంటారు అనమాట, సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇలా వేరే వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు, కొంతమంది చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకి నేను చేతులు జోడించి నమస్కారం చెప్తున్నా, ఇలా ఎవరిని చేయకండి. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి చేస్తే రేపు పొద్దున మన కుటుంబానికి కావచ్చు, నీకు కాకపోయినా నీకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే కావచ్చు, కానీ వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకండి. మీకు ఏమైనా ఉంటే అలాంటి టైప్స్ లైక్ ఇది ఏం చేయకండి. అంటే మనం లైవ్లో చూస్తున్నాము, మేబీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా, ఆ లైవ్లో చూస్తున్నాము ఆ బ్రదర్ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో నా లైఫ్లో నా ఫ్రెండ్కి జరిగిన ఆ బాధ నిజంగా మళ్ళీ జరగకూడదు అని చెప్పి నేను కోరుకుంటా. తను గడిపిన ఒక నెల రోజు నరకం, నరకం వితౌట్ స్లీప్ గడిపింది కదా, కుటుంబం వితౌట్ ఫుడ్, అది కూడా వాస్తవమే. ఏ కుటుంబంలో ఇలా జరగొద్దని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా చేసే ముందు ఒకసారి అయితే ఆలోచించండి. సో బ్రదర్ అయితే మనం నిజంగా మన దగ్గరకు వచ్చిండు, ఆ బ్రదర్కి మనం సపోర్ట్ చేద్దాం. ఫైనాన్షియల్ సపోర్ట్ తను అడుగుతలేడు, కేవలం తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తను సాంగ్స్ చూడండి, ఇలా ఏ కుటుంబంలో జరగొద్దని చెప్పి కూడా ఆ వ్యక్తి ముంగటికి వచ్చాడు కాబట్టి. సో ఇంకా సాంగ్స్ కూడా చాలా బాగా పాడుతావు కదా బ్రో, ఒకసారి మన వ్యూ కోసం ఇంకెన్ని సాంగ్స్ నీకు ఏదైనా నచ్చిన సాంగ్స్ ఉంటే పాడండి. ఒకటి అంటే అమ్మ మీద రాసుకున్నాను. సూపర్. అమ్మా 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 నన్ను కడుపు నిండగన్నావే బంగారు జన్మ, అమ్మా 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 నీ కడుపు కోత ఎంతున్నా కన్నీళ్ళలో దాచావే, అమ్మా 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 ఈ లోకంలో ఉన్న మంచితనం మన అమ్మ, మరపురాదు తన ప్రేమ ఏ జన్మలోనైనా, కష్టం తనకెంతున్నా ఎదిరించే మాగమ్మ, ఏ జన్మల పుణ్యం తన రుణమే తీరేనా, మన కళ్ళల్లో ఆనందం కొరకు, మన ఆశలు తీర్చే సంతోషం కొరకు, అవస్థలు ఎన్నున్నా ఎద నిండా మోస్తుంది, అమ్మా 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 నన్ను కడుపు నిండగన్నావే బంగారు జన్మ, అమ్మా 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 నీ కడుపు కోత ఎంతున్నా కన్నీళ్ళలో దాచావే, అమ్మా అమ్మా జయమ్మా. సూపర్. మా అమ్మ పేరు జయమ్మ, ఓన్గా అమ్మ మీద నేనే ట్యూన్ నాదే, రచన అంతా నాదే. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నావా అన్న? ఇప్పుడు చెల్లది కొంచెం పరిస్థితి ఇట్లా గడ్డు పరిస్థితిలో ఉంది, చెల్ల నిమ్మలంగా తేరుకున్నాక ఈ ప్రయాణం ఇలా కొనసాగిద్దాం అనుకుంటున్నా. ఈ పాటతో ప్రయాణం ఎటువైపు నాకు మాత్రం తెలిసి గమ్యం అయిపోయాను నేను అనుకుంటున్నా. అంటే నా మనసులో అనుకుంటా అప్పుడప్పుడు పాటతో ప్రయాణం ఎటువైపు. సో థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే నిజంగా చాలా ఎట్లా భరిస్తున్నావు, ఎట్లుంటున్నావు, ఈ టైంలో మంచిగా ఎంజాయ్ చేయాల్సిన టైము, ఫ్రెండ్స్తో తిరగాల్సిన టైము, చిల్ అవ్వాల్సిన టైం, కానీ ఇటు అమ్మతో తమ్ముతో చెల్లెతో నిజంగా అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వ్యూవర్స్ అందరూ కోరుకుంటారు, చూసే జనాలు అందరూ కోరుకుంటారు, మంచిగా మీ చెల్లె మంచిగా అవుతుంది. సో నాకు ఇంకో మాట ఇస్తున్నావు, చెల్లె మంచిగా అయిన తర్వాత కూడా నేనే వస్తా, తప్పకుండా ఆ రోజు తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మన బాధ ఆవేదన చెప్పినప్పుడు మన సంతోషాన్ని కూడా జనాలకు పంచుకుంటేనే అరే వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ చూసిన వాళ్ళు కావచ్చు, మా సాంగ్ చూసిన కావచ్చు, వాళ్ళు మీ వ్యూస్ కావచ్చు, సాంగ్ విన్న వాళ్ళు కోరుకుంటుంటారు. చాలా మంది అరే ఒక ఆడబిడ్డకు అట్లా జరిగింది, మనసులో ఒక మాట అనుకుంటారు, మంచి జరగాలి, రికవరీ కావాలని అనుకుంటారు. వాళ్ళందరి కోసం మనం కూడా మా చెల్లి బాగా అయింది, మీ అందరి గర్వంగా మీ దీవెన వల్లనే ఈ యూట్యూబ్ ఛానల్ వల్లనే
ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను బయటకు వచ్చిన కాబట్టి దీనికి కూడా థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి కాబట్టి కంపల్సరీ కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడు మన చెల్లకు సంఘటన జరిగిన సేమ్ మీ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి జరిగింది అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అన్న? అమ్మ బాగుందా? యా, అంటే ఇప్పుడు ఫైన్, మొత్తం అంతా సెట్ అయింది అంటారు కదా, డైలాగ్ ఉంటుంది కదా, తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు అని చెప్పి, అలా మావాడు దూసుకెళ్ళిన అనమాట. సో దూసుకెళ్ళి మొత్తానికి అమ్మను కాపాడుకుండు, అమ్మని కాపాడుకుంటూ నిజంగా మొత్తానికి అయితే సంతోషంగా ఉంటుండు. ఆ అప్పులు ఉంటాయి, అప్పులు అనేది ఉంటాయి, కానీ కట్టుకుంటే చాలా సంతోషంగా. అప్పులు ఉంటాయి అన్న, అమ్మ అమ్మ రాదు మళ్ళీ మనకి. సో వ్యూవర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా, అంటారు కదా తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడని. సో మీరు ఎవరైనా చెడు చేయాలనుకుంటే దానికి మీకే చెడు అవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అప్పట్లో రోజులు లేవు, రోజులు మారినాయి. దొరికితే మాత్రం కుక్కని ఉన్నట్టు కొడతారు వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోండి. ఒక్కరి మీద రాయి లేపితే రాయి మళ్ళీ నీ మీదనే పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చేసే ముందు ఒక కుటుంబం అక్కడ ఆలోచించి మరి చేయండి, ఎందుకంటే ఆ దేవుడు ఇచ్చిన ఈ జన్మ. సో ఉండండి కొన్ని రోజులు సంతోషంగా హ్యాపీగా గడిపితే చాలు. థ్యాంక్ యూ సో మచ్ క్యూబ్ టీవీ, అలాగే నేను నా ఛానల్ టీం అంతా ఎప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఎదగాలి, చాలా సంతోషంగా మీ ఫ్యామిలీలో అందరినీ హ్యాపీగా చూడాలి. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.